మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీసెస్ లోపల బాడీ స్కానింగ్ అనేది చాలా మంచి ప్రక్రియ. మీ యొక్క అవేర్‌నెస్‌ని, మీ దృష్టిని మీ తలపై భాగం నుండి మీ కింద కాళ్ళ పాదాల వరకు మెల్లమెల్లగా తీసుకెళ్ళాలి. మీరొక మంచి కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చొని రిలాక్స్ అవుతూ డీప్ బ్రీత్స్ తీసుకోండి. తర్వాత మీ దృష్టిని తల పై భాగంలోకి తీసుకొచ్చుకోండి. ఆ తర్వాత మెల్లమెల్లగా కనుబొమ్మల పైకి, కళ్ళ పైకి, చెవుల పైకి, చెంపల పైకి, ముక్కు పైకి, నోరు పైకి, గదవల పైకి తీసుకొచ్చుకోండి. అక్కడ బాడీ లోపల మీరు నోటీస్ చేయగలుగుతున్న సెన్సేషన్‌ని అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మెల్లగా మీ యొక్క ఫోకస్‌ని మీ మెడ భాగానికి తీసుకురండి. మీ భుజాల భాగానికి తీసుకురండి. మీ ఛాతీ భాగానికి తీసుకురండి. అబ్జర్వ్ చేయండి మీరు బ్రీత్ తీసుకుంటున్నప్పుడు భుజాలేమన్నా పైకెళ్తున్నాయా? కిందికొస్తున్నాయా? మీరేమన్నా గుటకాలు మింగుతున్నారా? మీ శ్వాసక్రియ ఎట్లా జరుగుతుంది? దానిపైన ఫోకస్ జేయండి. ఒక రకంగా మెడిటేట్ జేయండి. ఆ తర్వాత మీ భుజాలు, మీ మోచేతులు, మీ అరచేతులు, మీ మునివేళ్ళు ఇక్కడ ఎటువంటి స్పందన ఉన్నది? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎటువంటి స్పందన జేస్తున్నాయి? దాన్ని అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత పొట్ట భాగం లోపల మీ యొక్క దృష్టి తీసుకురండి. మీరు శ్వాస తీసుకున్న కొద్దీ, వదులుతున్న కొద్దీ పొట్ట ఏ విధంగా మూవ్ అయితుంది? దానిపైనే దృష్టి పెట్టండి. ఆ తర్వాత మెల్లగా మీ యొక్క దృష్టిని మీ కాళ్ళ పైన, మీ మోకాళ్ళ పైన, అరికాళ్ళ పైన, పాదాల పైన, భూమికి ఏ విధంగా మీ పాదాలు అంటుకొని ఉన్నాయి, వీటన్నిటిపైన ఫోకస్ చేయండి. ఈ ప్రక్రియ చేయడానికి కేవలం 5-10 నిమిషాలు పడుతదంతే. ఈ బాడీ స్కానింగ్ ఎవరికి ఉపయోగపడుతది? ఎవరికైతే అన్‌కంట్రోలబుల్ థాట్స్ ఉన్నాయో, లేకపోతే గతంలో చేసిన విషయాలు, మిస్టేక్స్ వాటిని పదే పదే గుర్తు చేసుకొని బాధపడే వ్యక్తులుంటారు. తీవ్రమైన మనోవేదన, స్ట్రెస్‌లో ఉండే వ్యక్తులకు, తరచూ గూడా యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ వచ్చే వ్యక్తులకు చాలా చక్కగా ఉపయోగపడుతది. ఇది గనక మీరు ప్రాక్టీస్ చేయదలుచుకుంటే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ థెరపిస్ట్ దగ్గర వాళ్ళ గైడెన్స్ లోపల, వాళ్ళ సూచనల మేరకు మీరు జేయగలిగారనుకోండి, మీకు ఆటోమేటిక్‌గా ఇదెట్లా ప్రాక్టీస్ జేసుకోవాలని ఒక చిన్న అవగాహనొస్తది.